అంటే నెబులైజర్ అండ్ ఇన్హేలర్ ఏది పవర్ఫుల్ అంటారు? పవర్ఫుల్గా రెండు మనకు వాయు రూపంలో ఉన్నటువంటి మెడిసిన్స్. అంటే నెబులైజర్ పాత్ర అసలు లేదని కాదు, నెబులైజర్ పాత్ర ఉంది. నెబులైజర్ ని ఎప్పుడు వాడాలి మనము? ఇప్పుడు సిక్ పేషెంట్స్ ఉన్నారు, వాడే అది పీల్చే పరిస్థితి కూడా ఉండదు కొంతమందికి. కొంతమంది అన్కాన్షియస్ ఉంటారు, కొంతమందికి తెమడ ఎంత జమ అవుతుంది అంటే ఇంత తెమడ ఉంటుంది. సో వాళ్ళకు పెట్టాల్సిన అవసరం, లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. తర్వాత నెబులైజర్ ద్వారా కొన్ని డైరెక్ట్ యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వచ్చు, మ్యూకోలైటిక్స్ ఇవ్వచ్చు, బ్రాంకో డైలేటర్స్ ఇవ్వచ్చు, సో స్టీరాయిడ్ ఇన్హేల్డ్ కార్టికో స్టీరాయిడ్స్ ఇవ్వచ్చు. చాలా రకాలైనటువంటి మందులు మనం ఇన్హేల్డ్ కార్టికో నెబులైజర్ ద్వారా ఇవ్వచ్చు. దాని పాత్ర లేదని కాదు, కానీ అది రొటీన్ కాకూడదు. ఎక్కువ రొటీన్ గా అందరికీ చిన్నపిల్లలందరికీ నెబులైజర్లు రాస్తుంటారని కొన్ని వందల మంది, అసలు లక్షల్లో ఉన్నాయి ఇళ్లలో. అంటే మీరు రాస్తున్నారు అంటున్నారు, రాయక ముందు ఇప్పుడు యాంటీబయాటిక్స్ లాగా ఇలా కొనుక్కొని వాడుకుంటారు ఇళ్లలో. అదే అన్నాను, సరి అయినటువంటి అడ్వైజ్ లేకపోవటం వల్ల అందుకే వరల్డ్ ఆస్మా డేలు వచ్చినాయి. ఇవన్నీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కూడా అప్డేట్ అవ్వాలనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నేను వచ్చేదో ఇక్కడ మీకేదో వాళ్ళకి చెప్పటం కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జీనా ఆధ్వర్యంలో ప్రపంచంలో ఉన్న డాక్టర్లందరికీ ఆస్మా మీద, మోడర్న్ ఆస్మా కేర్ మీద, ఇన్హలేషన్ ఆస్మా కేర్ మీద నాలెడ్జ్ పెంచుకోవాలని చెప్తా ఉంది.